కావాలంటే 20% కమిషన్. ఇదంతా 2020 రేవంత్ రెడ్డి ఎవరు కాదంటారు. నీకు 2020 మీద ఉన్న ప్రేమ రైతులకు నీళ్లు ఇవ్వడం మీద లేకపోవడం వల్లనే ఇలా వరంగల్ జిల్లాలో పంటలు ఎండుతా ఉన్నాయి. ఈ పంటలు ఎండడానికి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. ఇదేదో ప్రకృతి వైపరీత్యం కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం. ప్రకృతి ఈసారి కనికరించింది. పోయినసారి కంటే ఈసారి కాలం మంచిగైంది. వర్షాలు బాగుపడ్డాయి. కృష్ణా నదిలో వేలాది టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసినాయి. గోదావరిలో వేలాది టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసినాయి. కేసీఆర్ ఉండగానేమో చుక్క చుక్కను ఒడిచిపెట్టిండు, రేవంత్ రెడ్డి ఏమో నీళ్లను వదిలిపెట్టిండు. కేసీఆర్ గారు గోదావరిలో నది ప్రారంభమైంది అనగానే మోటార్లు ఒక్క సెకండ్ కూడా లేటు కాకుండా మోటార్లు ఒత్తుపిస్తుండే, ప్రతి చుక్కను తెచ్చి రిజర్వాయర్లు నింపుతుండే, చెరువులు నింపుతుండే, వాగులల్లో నీళ్లు వదులుతుండే. ప్రతి చుక్కను ఒడిసిపట్టింది కేసీఆర్ అయితే ఇడిచిపెట్టింది రేవంత్ రెడ్డి. గందుకే తిప్పలైతుంది. వాస్తవానికి కాలం మంచిగా కాగానే నదిలో నీళ్లు రాగానే నువ్వు మోటార్లు ఒత్తాలనా వద్దా? ఎండాకాలంలో నువ్వు ఓఎండ్ఎం పనంతా చేసుకొని కాంట్రాక్టర్లను సమాయత్తం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వందా కాదా? అంటే నీకు పరిపాలనా దక్షత లేదు, లేకిడితనం తప్ప, పిచ్చి మాటలు తప్ప పాలించే దక్షత రేవంత్ రెడ్డికి లేకపోవడం వల్ల ఇవాళ రాష్ట్రానికి ఒక గ్రహణం లాగా పట్టింది ఈ రేవంత్ రెడ్డి. ఎందుకు 33 రోజులు మోటార్లు ఆన్ చేయలేదని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు కూడా ఏమవుతుంది? అది పాపం మా పల్లారాజేశ్వర రెడ్డి గారు పోరాటం చేసిండు. మంత్రి దృష్టికి, ఇరిగేషన్ సెక్రటరీ దృష్టికి, ఈఎన్సీ దృష్టికి, చీఫ్ ఇంజనీర్ దృష్టికి వెంటబడి ప్రయత్నం చేస్తే మెల్లగా 30 రోజులకు అప్పుడేదో 7 కోట్లు ఇచ్చారు. ఆ మోటార్లు ఆయన రిపేర్ చేసి స్టార్ట్ చేసే వరకు 3 రోజులు అయింది. 33 రోజులకు మోటార్లు ఆన్ అయింది. ఈ 33 రోజులు పంపింగ్ చేసి ఉంటే ఏమవుతుండే? భీమ్గన్పూర్ నింపుకొని, చలివాగు నింపుకొని, ధర్మసాగర్ నింపుకొని, గండిరామారం నింపుకొని, బొమ్మకూరు నింపుకొని, తపాస్పల్లి దాకా నింపి పెట్టుకుందాం. అవి నిండా ఉంటే వర్షాలు పడ్డప్పుడు అవి నిండుగా పెట్టుకుంటే ఏమవుతుంది? రెండవ పంటకి ఇటు నీళ్ళు వదులుతుంటాము, ఆనంగా నీళ్ళు వస్తుంటాయి. సో అది మెయింటైన్ అవుతుంది. మీరేం చేసిన 33 రోజులు మోటార్ నడవకపోవడం వల్ల ఇప్పుడు మీరు మోటార్లు స్టార్ట్ చేసినా కూడా నీళ్ళు అందుతలేవు, పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. ఇవాళ ఒక వరంగల్ జిల్లాలో 1,00,000 ఎకరాల్లో పంట ఎండిపోతుందంటే ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, రేవంత్ రెడ్డి వైఫల్యం తప్ప ఇది ప్రకృతి వైపరీత్యం కానే కాదు. తన చేతగాంతనానికి ఎండల పేరు చెప్పి, ప్రకృతి పేరు చెప్పి రేవంత్ రెడ్డి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. ఒకవైపు ఏమో కృష్ణానదిలో తన గురువు గారు చంద్రబాబు నాయుడు నీళ్ళన్నీ పట్టుకుపోయింది ఆంధ్రాకు. ఆడ కూడా కిక్కుమనలే. మీరు గమనించండి, మొన్నెప్పుడో చంద్రబాబు నాయుడు గారు నేను నీళ్ళు తీసుకుపోతా, గోదావరి నీళ్ళు బరాబర్ తీసుకుపోతా, మీరెవరు అడ్డుకోవడానికని మాట్లాడిండు. కనీసం రేవంత్ రెడ్డి అన్న మాట్లాడిండా? నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరిప్పిండా? ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి గారు విజయవాడకు పోయి చేపల పులుసు తినొచ్చారు చంద్రబాబు నాయుడు దగ్గర. రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడు ప్రజాభవన్కు పిలిచి ఈ మధ్య అడుగులకు మడుగులు వచ్చి ఆయనకు పాదపూజ చేసిండు. అందువల్ల మీకు అడిగే ధైర్యం లేదు, ప్రశ్నించే దమ్ము లేదు నీకు.